హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కొత్తగా మీ సేవా సెంటర్లని ఓపెన్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మీరు మీ సేవా సెంటర్ని పొందడానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాన్ని మన ప్రజాసేవ తెలుగు ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్, మన ఛానల్ నుండి ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అన్నీ కూడా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మీ సేవా సెంటర్ని ఏ విధంగా పొందాలి, ఈ ఖాళీలు అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదే విధంగా మీ మండలంలో మీ విలేజ్ల వారీగా మీ సేవలకి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ మీకు తెలియాలి అనుకుంటే మీరు మీ జిల్లా పేరుని, మీ మండలం పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వివరాలను కూడా నేనైతే అందించడం జరుగుతుంది. ఇక్కడ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి ఈ విధమైనటువంటి అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. ఇక్కడ మీ యొక్క విలేజ్ పేరు, మీ యొక్క మండలం పేరుని రాయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ మీ యొక్క పూర్తి పేరు రాయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ విలేజ్, మండల్, డిస్టిక్ ఇవైతే మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఆరవది మీ క్యాస్ట్ ఏంటి అయితే దాన్ని టిక్ మార్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఏడవ ఆప్షన్ క్వాలిఫికేషన్, మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేది రాయవలసి ఉంటుంది. ఎనిమిదవది ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేయండి. 9 డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, మీ యొక్క ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ని రాయండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో రాయండి, లేకపోతే ఫ్రెషర్ అని చెప్పేసి రాయండి. 11, 12వది ఎస్ అని చెప్పేసి ఫిల్ చేయండి. 13వది యాన్యువల్ ఇన్కమ్ మీకు ప్రజెంట్ ఇయర్కి ఎంత ఉంటే అంత రాయండి. 14వది మీకు ఇక్కడ మీరు ఇదివరకు మీ సేవా సెంటర్లో పనిచేశారా అని చెప్పేసి అడుగుతున్నారు. చేస్తే ఎస్ అని, లేకపోతే నో అని టైప్ చేయండి. ఇక్కడ 15వ ఆప్షన్ నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. 16వది మీ యొక్క వర్కింగ్లో ఉండేటటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. 17వది వర్కింగ్లో ఉండేటటువంటి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సిగ్నేచర్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వారు సిగ్నేచర్ అనేది చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫారంని మీరు ఎక్కడ ఇవ్వాలి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి క్లియర్గా పత్రికా ప్రకటన మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందు మూలముగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయనది ఏమనగా, రంగారెడ్డి జిల్లాలో ఈ కింద పేర్కొన్న ప్రదేశములలో మీ సేవా కేంద్రాలు నెలకొల్పుటకి ఆసక్తి మరియు విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి నిర్ణీత సమయమునకు అనగా 29/2025 సెప్టెంబర్ 20వ తారీఖు లోపు, ఇప్పుడు నేను ఏదైతే అప్లికేషన్ ఫారంని ఎలా అయితే ఫిల్ చేయాలి అని చెప్పేసి చెప్పానో ఆ విధంగా ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫారాన్ని సంబంధిత రెవెన్యూ, మీకు ఎక్కడైతే ఖాళీగా ఉందో దానికి సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది. ఆ ఆఫీస్లో ఈ అప్లికేషన్ ఫారంని సరైనటువంటి ధృవపత్రములని కూడా సమర్పించవలసి ఉంటుంది. ఇక్కడ ఒకసారి అర్హతలు చూసుకున్నట్టయితే అభ్యర్థి మండల స్థానికుడై ఉండాలి, ఆ మండలానికి చెందినవాడే ఉండాలి. కనీస విద్యార్హతలు డిగ్రీ మరియు ఆ పైన అర్హతలు కలిగి ఉండాలి. కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి. దరఖాస్తుదారుని వయస్సు 21 నుండి 44 సంవత్సరాల లోపు ఉండాలి. కేంద్రాలను నిర్వహించడానికి మీరు కొనుక్కునేటటువంటి అవసరం ఉంటుంది. కంప్యూటర్ వగైరా సామాన్ ఉంటుంది కదా, దానికి పెట్టుబడి స్తోమత కలిగి ఉండాలి. దరఖాస్తుదారులకి రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. వ్యక్తులని ఎన్నుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు పేద, వికలాంగ యువత మరియు సమాజంలో ఇతర వర్గాలకి తగిన ప్రాధాన్యం కూడా ఇస్తారట. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డీడీ ₹500 తీసి ఫారం వెంబడి జత చేయవలసి ఉంటుంది. ఇదే మీకు అప్లికేషన్ ఫీ అన్నట్టు. ఎన్నికైన అభ్యర్థికి నేర చరిత్ర ఉండకూడదు. పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు కూడా ఉండొద్దు. ఇక్కడ ఖాళీల వివరాలు చూసుకున్నట్టయితే గండిపేట మండలంలో 4 ఖాళీలు ఉన్నాయి. వీరు రాజేంద్ర నగర్ డివిజనల్ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి. మొయినాబాద్లో 3 ఖాళీలు ఉన్నాయి. వీరు చేవెళ్ళ డివిజనల్ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి. జిల్లెడ్ చౌదరిగూడెంలో 2 ఖాళీలు ఉన్నాయి. వీరు షాద్నగర్ డివిజనల్ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి. సరూర్ నగర్లో 1 ఖాళీ ఉంది. కందుకూరు డివిజనల్ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి.
నంద్యాలలో ఒకటి ఖాళీగా ఉంది. ఇక్కడ ఇబ్రహీంపట్నం డివిజనల్ ఆఫీస్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేయడానికి ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 20వ తారీఖు వరకు అవకాశం అయితే ఉంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మండలము పేరు, మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.